ఈ రోజున కావలి నియోజకవర్గంలోని స్వర్ణాంధ్ర 2047 బేస్ చేసుకొని ఈరోజు ఆర్డీఓ కార్యాలయం నందు వివిధ రంగాలకు చెందినటువంటి అధికారులందరితోనూ డివిజనల్ అధికారులందరితోటి ఈరోజు సమావేశం కావడం జరిగింది. స్వర్ణాంధ్ర కావలి స్వర్ణ కావలిగా మార్చే దిశలో కావలిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, 2047 సంవత్సరానికి కావలి ఏ విధంగా ఉండాలో అనే దానికి డాక్యుమెంటరీ తయారు చేసుకోవడం, ఆ విధంగా దానిని ముందుకు తీసుకుపోవడం అనే దాని మీద ఈరోజు మేమందరం కూడా చర్చించడం కూడా జరిగింది. ముఖ్యంగా 10 అంశాల మీద ఈ రోజున కావలిలో 10 అంశాల మీద బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అబోవ్ పావర్టీకి తీసుకురావడానికి కోసంగా వాళ్ళని ఏ విధంగా చైతన్యపరచగలిగితే వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే దాంట్లో ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రకారం ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, యువ నాయకుడైన లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున P4 కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. అంటే P4 అంటే ప్రభుత్వము, ప్రైవేటు, ప్రజలు భాగస్వామ్యంతో కలిపి ముగ్గురిని అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు కానీ చేయటం జరిగితే ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు కూడా ధనవంతుడు కావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు ఆ భూముల్ని ప్రజలు కానీ లీజుకి ఇవ్వటం కానీ, లేదంటే భాగంలో వచ్చేటువంటి లాభంలో షేర్కి ఇవ్వటం కానీ జరిగితే అటు ప్రభుత్వానికి GST రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇన్కమ్ వస్తుంది. ప్రైవేటు యాజమాన్యంతో నడుస్తుంది కాబట్టి ప్రైవేటు యాజమాన్యానికి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా లాభాల వాటా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అందరూ బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ రాష్ట్రంలో, దేశంలో మొట్టమొదటి P4 కార్యక్రమాన్ని మన రాష్ట్రాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పుడు మేమందరం కూడా డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో 9,000 కుటుంబాలు దారిద్ర్య దిగువ రేఖన ఉన్నందువల్ల, మరీ చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నందువల్ల వాళ్ళందరినీ కూడా ధనవంతులు చేయాలి. పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు, ధనవంతుడు తారతమ్యతలు లేకుండా పెరిగిపోతున్నాడు. పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి. పేదవాడిని హక్కును చేర్చుకొని వాడిని కూడా ధనవంతుని చేయాలంటే వాడికి తప్పకుండా ఆసరా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అండగా ఉండాల్సిన అవసరం ఉంది, తప్పకుండా సహాయ సహకారాలు అందించాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని గుర్తించి వాళ్ళకి మార్గదర్శులుగా, ఎవరైతే ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నారో, ఎవరైతే కావలిలో పుట్టి ఈ ప్రాంతంలో నివసించి ఇక్కడ చదువుకొని ఫారిన్ పోయి అక్కడ స్థిర నివాసం ఏర్పడుకొని ఉండూరు మీద ప్రేమ ఉందో వారికి ఈ రోజున ఈ ఆ ఊరు గ్రామంలో ఉన్నటువంటి పేదవారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోమని, ఆ కుటుంబ అవసరాలు, ఆర్థిక అవసరాలే కాదు అన్ని రకాల సహాయ సహకారాలు, వాళ్ళ బిడ్డలు ఏం చదివిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఆస్తులను పరిరక్షించడానికి ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ఏ విధమైన సహాయం చేస్తే బాగుంటుంది, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు ఒక మార్గదర్శకుడు ఉండాలి. వాడి డైరెక్షన్లో ఆ కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్వీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా కావలిలో 9,000 కుటుంబాలకి 9,000 మంది మార్గదర్శకులు నిర్ణయించాలన్న ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు, ఉండూరులో ఉండి పెరిగి పెద్దయి ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేసేటువంటి వాళ్ళని, ఫారిన్ కంట్రీ ఉండాలని గుర్తించడం జరిగింది. వాళ్ళ ద్వారా కావలిలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా దత్తత తీసుకునే విధంగా అడుగేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు. తప్పకుండా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని, ఏ ఆశయం కోసం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు, ఈ పథకం తప్పకుండా సక్సెస్ అవుతుంది. పేదల పార్టీ ఇది వరంగా మారుతుంది. ఆ కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మారబోతున్నాయని, వీళ్ళందరూ కూడా మార్గదర్శకులుగా వాళ్ళ బిడ్డలను ఎలా ప్రయోజకం చేసుకున్నారో ఆ కుటుంబాన్ని కూడా ప్రయోజకం చేసుకుంటే ఇంకా కూడా ఆ కుటుంబాలు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని తప్పకుండా ఆశిస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కాండి అని చెప్పి కావలి ప్రజల్ని కానీ కూడా పిలుస్తూ, ఎవరైతే ఆర్థిక స్తోమత ఉందో ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకుంటే డబ్బు రూపాయన సహాయం చేయటం అనేది కాదు, అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉండగలిగితే నిజంగా మన జీవితానికి ధన్యత ఉంటుంది. దేవుడి గుడికి దానం చేయటం కంటే మానవుడి జీవితాన్ని బాగుపరచగలిగితే అదే నిజమైన దేవుడు హర్షించే విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా మానవ సేవకి అంకితం కావాలని సందర్భంగా కావలి ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.